ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా మీరు రేవంత్ రెడ్డి గారికి దగ్గర కాబట్టి సరిగ్గా ప్రాసెస్ జరగట్లేదు, మనం ఇంకొంచెం విగ్రస్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అని ఎప్పుడైనా సూచించారా? తప్పకుండా సూచించిన ముఖ్యమంత్రి గారు మీరు ఇనిషియేట్ తీసుకోండి, రివ్యూ చేయండి, ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, మండలిలో నేను మాట్లాడుతూ కూడా పొరపాటు జరిగింది, ఎక్కడ జరిగిందో సరిదిద్దుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా, అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యుడిగా కూడా చెప్పడం జరిగింది. దానికి బట్టి విక్రమార్క గారు కూడా ఓకే 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 అన్నారు. తీరా 40 లక్షల మంది మన డాక్యుమెంట్లలోంచే మాయమైపోయిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇది దేశానికి ఆదర్శవంతమైన సర్వే ఎలా అవుతుంది? ఈ సర్వే తీసుకుపోయి రాహుల్ గాంధీ గారు మిగతా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విపక్ష పార్టీలు రేపు పొద్దున వీళ్ళ సర్వే కథ ఇదని బయట పెడితే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందా ఉంటుందా? ఈ అంశాలన్నీ నేను లేవనెత్తిన. సేమ్ టైం 44,50,000 ఉన్నటువంటి ముస్లింల నుంచి 5,000 మంది కనిపించకుండా పోయి కొత్తగా అప్పర్ క్యాస్ట్ నుంచి 16 లక్షల మంది పుట్టారు. 16 లక్షల మంది జన్మించారు. ఎంతమందికి? 16 లక్షల మందికి కొత్తగా 16 లక్షల మంది పుట్టారు. ఓకే, ఈ లెక్కల ద్వారా ఇవైపోయిన తర్వాత సరే సరిదిద్దుకునేటువంటి ఆప్షన్ ఉండే, దాన్ని మళ్ళీ నెగ్లెక్ట్ చేసినారు. అంటే ఈ తప్పు బయటపడ్డ తర్వాత ఈ తప్పును నిజమని చెప్పడానికి మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూ ఆ తప్పును భరించలేక ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చిన తీన్మార్ మల్లన్న మీద సస్పెన్షన్ పెట్టేసి, తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయితే ఈ తప్పు నిజమవుతుందా? ప్రశ్నగానే మిగులుతుంది తప్ప ప్రశ్నించేవాడు పోతే పోవచ్చు, కానీ కొత్తోడైనా ప్రశ్నగానే ఉంటుంది కదా. దానికి సమాధానం చెప్పకుండా మనం ఎన్ని దాటవేత కార్యక్రమాలు చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు. సో ఈ సర్వే తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి అపోహల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా మేధావి వర్గం ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తాకింది. వీటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఇది మా ఆరోపణ.